భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం. జనాభాతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుకుంటున్న దేశం. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడ అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చే క్రమంలో మనకు కొన్ని వనరులు లభించవు. వాటిని అందిపించుకోవడానికి భవిష్యత్తులో పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది కావచ్చు. ఇవి ఆషామాషి మాటలు కాదు. అంతర్జాతీయ ఇంధన సంస్థ భారత్లో విద్యుత్ కొరత గురించి చెప్పిన నిజాలు. ఏటా వాహనాలు పెరిగిపోవడం, విద్యుత్ వినియోగం అదుపులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరి భారత్ గురించి ఐఈఏ ఇంకా ఏ నిజాలు చెప్పింది ఇప్పుడు చూద్దాం. మనకు కరెంటు లేనిదే రోజు గడవదు. లైట్, ఫ్యాన్, ఏసీ, కుక్కర్, చివరకు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కూడా విద్యుత్ అవసరమే. మరి ఇది కావాలంటే ప్రధానంగా బొగ్గు అవసరం. ఎందుకంటే భారత్లో 49% విద్యుత్ ఉత్పత్తి బొగ్గును మండించడం ద్వారానే జరుగుతోంది. ఇక వాహనాల విషయానికొస్తే ఎలక్ట్రికల్ వాహనమైతే మళ్లీ ఈ కరెంటే కీలక ముడి సరుకు. మిగతా వాహనాలైతే పెట్రోల్, డీజిల్ అవసరం. ఎటు చూసినా మనకు విద్యుత్, అలాగే పెట్రోల్, డీజిల్ అనేవి లేకపోతే రోజు గడవదు. కనీసం అడుగు కూడా బయట పెట్టలేం. అసలే మన జనాభా 140 కోట్లను దాటి పరుగులు పెడుతోంది. మరి ఇంతమంది జనాభాకు సరిపడా ఇంధన వనరులు ఉన్నాయా అంటే కష్టమనే చెప్పుకోవాలి. అయితే డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే 10 ఏళ్లలో ఇది మరింతగా పెరగనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇంధన వనరులు అంటే విద్యుత్, సహజ వాయువు, బొగ్గు, ముడి చమురు లాంటివి. దేశంలో జనాభా పెరిగిపోతోంది. దీంతో పాటు ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఉదాహరణకు కోవిడ్కు ముందు కార్లు, సొంత ద్విచక్ర వాహనాలు తక్కువగా ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత వాహనాలు కొనుగోలు చేసేవారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా కార్ల వినియోగం పెరిగిపోయింది. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నంతలో కార్లు కొనడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్లో రోజుకు 7,000 వరకు ప్యాసింజర్ వాహనాల కొనుగోలు జరుగుతోంది. కానీ 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఇప్పటికే వాహనాల పార్కింగ్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. మరి ఇన్ని వాహనాలకు రాబోయే రోజుల్లో ఏటా 100 కోట్ల చదరపు మీటర్ల స్థలం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు దక్షిణాఫ్రికా దేశ విస్తీర్ణానికి సమానమని ఐఈఏ చెబుతోంది. (2035) నాటికి ఇళ్లలో వినియోగించే ఎయిర్ కండిషనర్లకు వినియోగించే కరెంట్ మెక్సికో దేశం వినియోగించే మొత్తం కరెంటును మించిపోతుందని ఐఈఏ తెలిపింది. 2050 నాటికి ఇది 9 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుతం ఆఫ్రికా ఖండం వినియోగిస్తున్న విద్యుత్ వినియోగానికి ఇది సమానమని పేర్కొంది. వచ్చే దశాబ్దాల్లో భారత్లో ఏ దేశంలో లేనంత స్థాయిలో విద్యుత్ గిరాకీ పెరగనుందని తెలిపింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఏసీల వినియోగం భారత్లో పెరుగుతోందని పేర్కొంది. ఆదాయాలు పెరగడం కూడా అందుకు ఒక కారణమని తెలిపింది. ప్రతి 100 ఏళ్లలో 24 యూనిట్ల ఏసీలు ఉన్నట్లు వెల్లడించింది. 2010 నుంచి ఆ సంఖ్య 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. భారత్లో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సాధారణ స్థాయిని దాటుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని పేర్కొంది. దీనంతటికీ కారణం పెరిగిపోతున్న జనాభా, వారికి అవసరమవుతున్న అనేక వస్తువులేనని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి నేటికి 70% పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలపైన ఆధారపడి ఉన్నాం. అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు మండించడం వల్ల మనము ఉత్పత్తి చేయటం వల్ల పర్యావరణం కలుషితం అవటం, అనేక సమస్యలు ఎదురవటం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా సాంప్రదాయేతర ఇంధన వనరుల్ని ఉపయోగించుకొని స్లోగా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సంకల్పించాయి. ప్రపంచ దేశాల్లో 2050 నాటికి మొత్తం థర్మల్ విద్యుత్ కేంద్రాలని బంద్ పెట్టి ఈ సాంప్రదాయేతర సోలారు, విండ్ తదితర సాంప్రదాయేతర స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేసి మొత్తం కూడా దీని నుంచే మీట్ కావాలని ఆశిస్తున్నాయి.
ఇక ఇంధన వనరుల విషయానికొస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఈవీలకు వినియోగించే విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగనుంది. పునరుత్పాదక ఇంధనం వినియోగించాలని చెబుతున్నా భారత ఇంధన రంగంలో ఇప్పటికీ బొగ్గుదే హవా అని ఐఈఏ చెబుతోంది. ప్రస్తుతం మొత్తం ఇంధన వినియోగంలో బొగ్గు వాటా 40% పైగా ఉంది. ఇక మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్నా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల వాటా 60% పైగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. మరో 2 ఏళ్లలో ఇది 68% చేరుతుందని తెలిపింది. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే ఇది 30% ఎక్కువ. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే కొత్త విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలోనూ దాదాపు 60,000 మెగావాట్లు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారానే అందుబాటులోకి రానుందని ఐఈఏ నివేదిక తెలిపింది. భారతదేశంలో మన జీవన ప్రమాణ స్థాయిలో పెరిగిందనే దానికి విద్యుత్ వినియోగమే ముఖ్య కారణం. అది మన ఆదాయానికి ఇండెక్స్ లాగా పనిచేస్తుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులకు మరియు కార్లకు బ్యాటరీలు వాడటము, బ్యాటరీ కార్లు రావడము, ఆ బ్యాటరీ కార్లు వచ్చి దాని వినియోగం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. గ్రామాలలో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వారి అవసరాలు ఆ విద్యుత్ పరికరాలను విపరీతంగా వాడడం వల్ల విద్యుత్ పెరుగుదల చాలా గణనీయంగా పెరుగుతుంది. ఇలా విద్యుత్ వినియోగం ఫ్యూచర్లో కూడా ఇప్పుడున్న 10% నుంచి కూడా ఇంకా అధిక శాతం పెరగడానికి అవకాశం ఉంది. దానికోసం భారతదేశంలో మనం వేరే బొగ్గు కాకుండా ఇతర వనరులు అనగా సోలార్ వనరులను మనం బాగా వాడుకొని ఎక్కువ జనరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 2022లో 42 ఎక్సాజౌల్స్ గా ఉన్న విద్యుత్ వినియోగం 2030 నాటికి 53.7 ఎక్సాజౌల్స్ కు పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. అది 2050 నాటికి 73 ఎక్సాజౌల్స్ కు పెరుగుతుందని తెలిపింది. 2022తో పోలిస్తే 2030 నాటికి గరిష్ట విద్యుత్ వినియోగం 60% పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ తెలిపింది. దీంట్లో సగానికి పైగా పెరుగుదల ఏసీలు సహా ఇతర కూలింగ్ పరికరాల వల్లేనని పేర్కొంది. పగటి వేళల్లో కూలింగ్ అవసరాలకు సౌరశక్తిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ రాత్రి సమయాల్లో సైతం భారీ ఎత్తున విద్యుత్ అవసరమవుతుందని పేర్కొంది. విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా తగ్గించే విధానాలను అవలంబించాల్సి ఉందని సూచించింది. తద్వారా అధిక విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీలపై చేసే ఖర్చును పునరుత్పాదక ఇంధన వనరుల్లోకి మళ్లించేందుకు అవకాశం ఉంటుందని హితవు పలికింది. ఇదిలా ఉంటే తటస్థ కర్బన ఉద్గారాల లక్ష్యం, స్వచ్ఛ ఇంధన వనరులపై దృష్టి వంటి వాటితో భారత్ కొత్త ఇంధన శకంలోకి అడుగు పెట్టబోతోందని ఐఈఏ పేర్కొంది. 2070 నాటికి భారత్ 0 కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, సరఫరాను పెంచడం కోసం విధానాలను రూపొందించింది. 2022లో స్వచ్ఛ ఇంధనంలో భారత్ $60 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. 2030 నాటికి అది రెండింతలవుతుందని అంచనా వేసింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్యారిస్ గణాంకాల ప్రకారము 2050 వరకు మనకు 2060 టెరా కిలోవాట్ అవర్ పర్ క్యాట్ ఆ డిమాండ్ ఉంటుంది. ఇది మీట్ కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రణాళికలు చేసుకొని ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలి, ఎక్కడ ప్రొడక్షన్ లాస్ అవుతుంది, ఎక్కడ విద్యుత్ లాస్ అవుతుంది అనేది చూడాల్సి వస్తుంటుంది. పాపులేషన్కి అనుకూలంగా, ప్రొడక్షన్కి అనుకూలంగా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనుకూలంగా ఆప్టిమమ్ టెక్నిక్స్ వాడాలి. ఇవన్నీ చేస్తేనే మనము సస్టైన్ అవుతుంటాం ఫ్యూచర్లో. మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే వీఆర్ ది 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయినప్పటికీ కూడా మనకు ఎప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ యొక్క విద్యుత్ యొక్క సంక్షోభం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకు దీనికి ముఖ్యమైనటువంటి కారణాలంటే, మొట్టమొదటిగా మనము చాలా మటుకు మన యొక్క విద్యుత్ ఉత్పత్తిని కోల్ మీద, తర్వాత ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కోల్లో కూడా చాలా మొత్తం మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఫాసిల్ ఫ్యూయల్స్, మిగతా ఆయిల్స్, వాటి మీద కూడా మనము ఇంపోర్ట్ మీదే బతుకుతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మరింతగా అర్బనైజేషన్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉపయోగము ఇంకా పెరగబోతోంది. అంతేకాకుండా మరి కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రెండు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఏసీస్ వాటి యొక్క కన్జంప్షన్ కూడా మనకి ఇళ్లలో కూడా పెరగడం జరిగింది. వీటి వల్ల ఏం జరగబోతుందంటే, మునుముందు విద్యుత్తుకు కావాల్సినటువంటి అవసరము మరింతగా పెరిగే అవకాశము ఉన్నది. అంతేకాకుండా
2030 కల్లా ఇంచుమించు 30% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండలాగున 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మరింతగా ఈ విద్యుత్ యొక్క వాడకము పెరిగే అవకాశం ఉంది. మారుతున్న జీవన విధానాలు, భారీ జనాభా, పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తదితరాల కారణాల వల్ల విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మరింత పెరగనుందని ఐఈఏ అంచనా వేస్తోంది. అందువల్ల విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు కూడా విద్యుత్తును అవసరాల మేరకు మాత్రమే వినియోగిస్తే డిమాండ్ను కొంత మేరకైనా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం పెరిగితే అది ప్రజలకు కూడా భారంగానే మారుతుందనే విషయాన్ని గుర్తించాలి. వినియోగం పెరిగిన కొద్దీ ఛార్జీలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.